ఆర్థిక ఇబ్బందులను అడ్డం పెట్టుకొని మీరు చేసేటువంటి ఇది 100% కరెక్ట్ కాదు. మీ మంచి కోసమే చెప్తున్నాం. మీరు అసలు మీరు ఇగో ఇవన్నీ చెప్పకండి సార్. మీరు కథలు ఇవన్నీ మంచిగా రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నారు. రెస్పెక్ట్ గా మీరు అర్థం చేసుకొని మీ పిల్లలకు మీరు చెప్పండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు మా పిల్లల దగ్గరకు వచ్చి మీరు ఇలాంటి అయిపోయిందా బ్రో ఫోటో ఇంకా మంచిగా తీసుకో తీసుకో ఇంకా అయిపోయింది. ఇట్లా అయినా తీసుకోండి. మా ఫోటోలు కూడా తీసుకో. ఓకే మా ఫోటోలు కూడా తీసుకో. ఒక్క నిమిషం. నీదేమైంది? హలో నీదేమైంది? ఒక్క నిమిషం ఎందుకు ఇగో అరే నువ్వు వద్దావు కదా. వద్దు సార్ పెట్టద్దు పెట్టద్దు ఇక్కడ అయిపోయింది. ఒక్క మాట మాట్లాడదాం అందరికి అర్థమయ్యేటట్టు. ఇక్కడ చంద్రశేఖర్ నగర్ లో హిందూ పిల్లలు ఉన్నారు. అందరూ ఎవరిగా ఇవాళ ఎవరి దేవుడు వాళ్ళకి నమ్మకం. నీ దేవుడు నీకు నమ్మకం, మా దేవుడు మాకు నమ్మకం. ఎవరైనా మాట్లాడితే మంచి చెడు రెండు ముచ్చట్లు మాట్లాడితే ఆ సాములకైనా మనకైనా హిందూకైనా హిందుస్థాన్కైనా తుర్కోకైనా ఎవరైనా అర్థమవుతుంది. చంద్రశేఖర్ నగర్ లో మీరు నడిపేది 20 ఏళ్ల బట్టి నడుపుకుని మాకు ఎడికి. నేను చంద్రశేఖర్ నగర్ లీడర్. నాకు తెలుసు నేను నీకు తెలుసు. నీ దేవుడు నువ్వు నమ్మకం, నా దేవుడు నాకు నమ్మకం. మా ఏసెస్ నగర్ నుంచి వెళ్ళి హిందూ పిల్లల్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఏం చెప్పకండి వాళ్ళకి. నీ ఆగండి స్వామి, నీ పిల్లలు ఉంటారు చూడు, నీ దేవుడు నమ్ముకున్న వాళ్ళని 1000 మందిని తీసుకొచ్చి ఇక్కడ ఏమన్నా చేసుకో. అరే స్వామి ఇట్లనే జరిగిపోతుంది స్వామి. పెట్టొద్దు చర్చలో పెట్టుకో. ఓకే డన్. అర్థమైంది. చెప్పినారు నిన్న అయిపోయింది. ఆర్వడం ఆపమని అంతే. అడుగుతుంది ప్రశ్న అడుగుతుంది. నేను చెప్తా సమాధానం. మేము ఎందుకు పెట్టద్దు అంటున్నామంటే మా హిందూ పిల్లలు ఆ పిల్లలతో సహా కూడా వస్తారు ఇక్కడ. మీరు ఇన్ని రోజులు పెట్టిరు, మాకు తెలియదు, సమాచారం తెలియదు. మేము ఇక్కడ మాడపల్లి భగవాన్ మొత్తం హిందూ ధర్మాన్ని కాపాడుకునేట్టున్నాం. మేము హిందూ ధర్మం కోసమే మేము పుట్టినాము, మేము కాపాడుతున్నాము. మా హిందూ పిల్లల్ని మీరు తీసుకొచ్చి ఇక్కడ ఖరాబ్ చేస్తున్నారు. మాకు ఖరాబ్ అంటే మీరు దేవుడి కోసం బోధిస్తూ ఓటు పెట్టద్దు అంటారు స్వామి. ఓటు పెట్టద్దు అంటారు. తర్వాత మీరు బైబుల్ చదవాలా, నేర్చుకోవాలా. పిల్లలు అందరికీ టీచర్ చెప్పారు. వాళ్ళు బయట ఏం వాళ్ళు ఏం చెప్తే అదే అంటారు.
అది మీరు నేర్పిస్తున్నారు, వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు ఇంటికాడ వచ్చి చెప్తారు. అది ఏం చెప్పినారంటే మా ఫ్యామిలీలో రికార్డింగ్ కట్టినా మేము అలా చూపిస్తా. School is for only education, not for religion. Okay, not for religion. School is for education. మీరు చేసి సార్ మీరు చాలా ఇంటెలిజెంట్ గా మాట్లాడుతున్నారు. మీరు తీసుకొచ్చిన మెడల్ అంజనే బొమ్మలు అనిపిస్తుంది కూరలు వచ్చే మెడలు అదే అంత ఇంటెలిజెంట్ గా మాట్లాడగలరు సార్. మీరు చేసిన చేసిన తప్పు సార్. క్వశ్చన్ క్వశ్చన్ కాదు. మీ ఇంట్లో మీ పిల్లలు మీ వద్ద పిల్లలు చాలా కిరాక్గా మాట్లాడుకోవచ్చు. ఏం చేస్తావు ఎట్లా మాట్లాడితే మీరు ఆయన పేరేం పేరు? ఆయన పేరు రాసుకోండి.